అందరికీ నమస్కారం. ట్రెడిషనల్ ఇండియా ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు నేను ఇంకొక శ్లోకం చెప్పబోతున్నాను. దీనిని ప్రతిరోజు 108 సార్లు చదువుకోవడం వలన, లేదంటే కనుక అంతకంటే ఎక్కువ చదువుకోవడం వలన సరైన చదువు వెనుకబడిన వాళ్ళు కావచ్చు, చదువులో చదివిన ఎగ్జామ్స్లో గుర్తుపెట్టుకోలేకపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అలాగే జ్ఞానం అనేది లభిస్తుందండి. అది లోక జ్ఞానంతో పాటు, చదువుల్లో జ్ఞానంతో పాటు మంచి భవిష్యత్తుకి సంబంధించిన ఇది కూడా ఉపయోగపడుతుంది మీకు. తర్వాత వచ్చేసి దీనివల్ల ఏంటంటే చదువులో వెనుకబడిన వాళ్ళు కూడా మంచిగా అన్నీ గుర్తుపెట్టుకొని పరీక్షల్లో కూడా రాయగలుగుతారు. అది హయగ్రీవుడు సంబంధించిన స్తోత్రం. అంటే విష్ణుమూర్తి అంశ అయిన హయగ్రీవ అవతారం అండి. గుర్రం ముఖంతో ఉంటాడు స్వామి. సో ఆయనకి సంబంధించిన చిన్న శ్లోకం. అదేంటంటే, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. మళ్ళీ చెప్తున్నాను. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఇది మీరు బస్సులో వెళ్తూ కూడా, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బస్సులో వెళ్తూ కూడా మీకు గుర్తొస్తూ ఉంటే చదువుకుంటూనే ఉండండి. 108 సార్లు కంప్లీట్ అయినా కూడా ఎక్కడెక్కడ వీలుంటుందో అక్కడక్కడ చదువుకుంటూ ఉండండి. మరి స్నానాలు చేసేటప్పుడు అలా కాకుండా. సో విద్యార్థులకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఇది చాలా ఉపయోగపడుతుంది. అందుకనే చెప్తున్నాను. మంచి ఫలితాలు వస్తాయి. చాలామంది దీన్ని వాడి చూశారు, అంటే చేసుకొని చూశారు. అందుకనే చెప్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే.